హలో నమస్తే, వెల్కమ్ టు ఎంకేఎం టాక్స్. పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్యన ఇంటర్నల్‌గా చాలా గ్యాప్, అలాగే గొడవలు కూడా జరుగుతున్నాయి. దీని గురించి మాట్లాడుకునే ముందు అసలు దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక నెల 2 నెలల్లో స్థానిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడే జనసేన పార్టీ మాకు కంపల్సరీ 35% మేము పోటీ చేస్తాము. ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల్లో 35% మాకు సీట్లు కావాలి అని చెప్పి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్‌గా డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక కామెంట్ ఉంది. తొందరపడి కోయిల ముందే కూసింది అని చెప్పి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ పెట్టినా, అసెంబ్లీలో ఎక్కడ సందర్భం వచ్చినా సరే, చంద్రబాబు నాయుడు గారి సీనియర్ నాయకత్వంలో నేను పనిచేయడానికి ఎప్పుడూ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాను. అలాగే రాబోయే 15 సంవత్సరాలు కూడా కలిసే ఉంటాము అని చెప్పి అటు టీడీపీ నాయకులకి ఇష్టం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట్లాడేవారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న టీడీపీ ప్రభుత్వం, అలాగే నారా లోకేష్ గారు చాలా తెలివిగా, ఎందుకంటే ప్రస్తుతం నారా లోకేష్ గారు స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి నారా లోకేష్ గారు చాలా తెలివిగా ఇప్పుడు ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయిస్తే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కనుక పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి హ్యాండ్ ఇచ్చి బయటికి వెళ్తే ముందుగా వీక్ అయిపోయే పార్టీ టీడీపీ పార్టీ. రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రెండే ఉన్నాయి. అయితే జనసేన పార్టీని ఇప్పుడు 35% రిజర్వేషన్స్ కల్పిస్తే, అంటే 35% పోటీ చేసే విధంగా అవకాశం ఇస్తే వాళ్ళు లోకల్ నాయకత్వం బలపడుతుంది, టీడీపీ క్యాడర్ వీక్ అవుతుంది అని చెప్పి నారా లోకేష్ గారు జనసేన పార్టీకి 10% మాత్రమే పోటీ చేసే అవకాశం ఇస్తాము, మిగిలిన 5% ఏమో బీజేపీకి అవకాశం ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు సంసిద్ధమయ్యారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా సరే అసెంబ్లీకి రాకపోవడము, రీసెంట్గా చాలా ఇంపార్టెంట్ క్యాబినెట్ మీటింగ్స్ జరిగినా సరే క్యాబినెట్ మీటింగ్స్కి దూరంగా ఉండడము, రీసెంట్గా 2 రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అటు జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారు పార్టీ కేడర్తో కీలక మీటింగ్ ఏర్పాటు చేయడము, ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థానిక ఎన్నికల్లో ఏదో విధంగా సత్తా చాటాలి, 35% పోటీ చేసే విధంగా మనం సంపాదించుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూటమి వైపు, అంటే టీడీపీ పార్టీ వైపు, చంద్రబాబు నాయుడు గారి వైపు అసంతృప్తితో ఉన్నారు. అలాగే స్థానిక ఎన్నికల్లో ఏదో విధంగా బలపడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎత్తు వేస్తూ ఉంటే నారా లోకేష్ గారు మాత్రం తగ్గేదలే అని జనసేన పార్టీని వీక్ చేయాల్సిందే అని చెప్పి నారా లోకేష్ అన్నయ్య అనుకుంటూనే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా నారా లోకేష్ గారు అద్భుతమైన స్కెచ్ వేస్తున్నారు. గతంలో నాదెండ్ల మనోహర్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు పదే ఇలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఇది స్టేట్ ఎలక్షన్స్ కాదు, మీ వైపు మొగ్గు చూపడానికి, ఇది స్థానిక ఎన్నికలు, మేము సత్తా చూపిస్తాము, మాకు 35% పోటీ చేసే హక్కు మాకు ఇవ్వాల్సిందే, మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము అని చెప్పి జనసేన పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఇక్కడే వైఎస్ఆర్సీపీ పార్టీకి కావాల్సింది కూడా ఇదే. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ బలపడింది కాబట్టి ఇప్పుడు వస్తున్న గ్యాప్, జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి 2 పార్టీలకి మధ్య ఏదైతే గ్యాప్ పెరుగుతుందో, ఇంటర్నల్గా ఏదైతే గ్యాప్ చాలా తీవ్రంగా పెరుగుతుంది, మరి స్థానిక ఎన్నికల్లో నారా లోకేష్ గారు వేసిన స్కెచ్కి జనసేన పార్టీ బైండోర్ అవుద్దా, పవన్ కళ్యాణ్ గారు లొంగిపోతారా అని చెప్పి చూడాలి.